అసలు మన తెలుగు కమ్యూనిటీలో ఏం జరుగుతుంది బ్రో? ఒకసారి వీడియోస్ చూడండి. భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలం ఈ ఇమ్రాన్ అండి, పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు. వీనికి అడుగురి, నువ్వు ప్రమోషన్ ఎందుకు చేసినావు అని నువ్వు అడుగురి. ఆ ఛాలెంజ్ అయినా ఒక ప్రూఫ్ చూపిమను. ఛానల్ డిలీట్ చేస్తాం. కొందరేమో బెట్టింగ్ యాప్స్ కి ఆపోజిట్ గా ఉన్నారు, ఇంకొందరేమో అదే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. అసలు నాకు ఒకటి అర్థం కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ ని డెవలప్ చేసేదేమో ఒకడు, దీన్ని ప్రమోట్ చేసేదేమో ఇంకొకడు. కానీ ఈ మధ్య తరగతి ఎందుకు బ్రో బలవుతాడు? ఒకటైతే చెప్పగలను బ్రో, ఎప్పుడైనా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం పరిగెత్తొద్దు. ఎందుకంటే అవి త్వరగా వస్తాయి, త్వరగా పోతాయి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఆల్గోరిథం ఎలా పనిచేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కుక్కని పిలవాలనుకో, ఏదో బిస్కెట్ చూపించి ఇజ్జు రా అంటాం కదా. సో ఆ బిస్కెట్ కోసం అది వచ్చింది. అలానే వాడు స్టార్టింగ్ లోనే మనకి 1000 2000 ఆశ చూపించి మనం లాక్కుంటాడు, తర్వాత నీకా నుంచి పిండుతాడు. సో నేనేం చెప్పాలనుకున్నానంటే, బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి. ఎందుకంటే దీనివల్ల చాలా మంది బలయ్యారు.